అయితే నిన్న ఎవరైతే బహుజనవాది అని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు గతంలో తెలంగాణ రాకముందు 2011 నుంచి 2020 దాదాపు 11-12 సంవత్సరాల పాటుగా ఇక్కడ ఉన్నటువంటి దళిత జాతికి ఆయన ఒక ఆశా కిరణంగా మారిండు. ఓన్లీ దళిత జాతి కాదు, బహుజన జాతి కూడా ఆయన ఒక ఆశా కిరణంలో మారి ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ కూడా ఈరోజు కేవలం చదువుతోటే సమాజం బాగుపడదు, చదువుతో పాటు అనేక రంగాలు ఉన్నాయి అనుకుంటూ ఈరోజు ఆర్ఎస్పి గారు చాలామందిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకుంది. వాస్తవంగా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లోకి డిప్యూటేషన్లో వెళ్ళి గతంలో 2011లో తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజనుల ఈరోజు వాళ్ళ ఎదుగుదల జరిగితేనే తెలంగాణ ఫలాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కోణంలో అతను ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఒక నిరంతర పోరాటవాదిగా, నిరంతర ఉద్యమకారుడిగా ఆయనకు ఒక మంచి పేరుంది. అయితే 2021లో ఆయన తన జాబ్కి రిజైన్ చేసి బీఎస్పీలో జాయిన్ కావడం జరిగింది. బహుజన సమాజ్వాదీ పార్టీ అయినటువంటి మాయావతి పార్టీలోకి ఆయన చేరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజాన్ని ఏకం చేస్తా అని చెప్పేసి నడుం బిగించి బయలుదేరిన అని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్పి అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. కేసీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబ అవినీతి పైన అలుపెరగని పోరాటం చేసిండు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత 2 పర్యాయాలు కల్వకుంట్ల కుటుంబం పాలించింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కుటుంబ పాలన కావచ్చు, దొరల పెత్తందారితనం కావచ్చు, లేదంటే అవినీతి అక్రమాలు కావచ్చు, ఈరోజు దొరలు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా ఈరోజు తెలంగాణలో వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం కూడా మనందరం కూడా గమనించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని భావించినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ ఆశలను కుంగలో దొక్కుతూ ఇక్కడ తెలంగాణలో ఒక రెడ్డి వర్సెస్ వెలమ అనేటువంటి ఒక ఆధిపత్య పోరులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బహుజన సమాజం అంతా కూడా ఈరోజు మగ్గిపోతా ఉన్న విషయం కూడా మనందరం కూడా గమనించాలి. అయితే ఈ క్రమంలో నిన్నటికి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్పి తన యొక్క బీఆర్ఎస్ అనే కంటే కూడా తన యొక్క కల్వకుంట్ల కుటుంబ మాస్క్ను తొలగించి అసలు స్వరూపాన్ని బయట పెడుతున్నాడనేటువంటి ఒక విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి తెలంగాణ సమాజంలో. బీఎస్పీ అనేది ఎందుకు ఈరోజు బలపడ్డది? ఈరోజు కేవలం కేసీఆర్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కేసీఆర్ వదిలిన బాణమా ఆర్ఎస్పీ అనేది చర్చ బలంగా జరుగుతూ ఉంది. దాన్ని కాలోజీ టీవీ స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ స్టోరీ చేస్తూ ఉన్నాం. 2021కి ముందు ఆర్ఎస్పి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్పి అని మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్పి అని ఎవరైతే ఉన్నారో ఆయనే 2021కి ముందు కేసీఆర్ రాజకీయ క్రినీడలో భాగంగా బయలుదేరిండు, తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి బయలుదేరిండా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే కేసీఆర్ ఇప్పుడు కాదు, 2021 కాదు, 2020లోనే ఒక పన్నాగం 12 దానిలో భాగమే బీఆర్ఎస్పీ అనేటువంటి ఒక బాణాన్ని తెలంగాణ సమాజం మీదకి వదిలిండు అనేది నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఎందుకు అంటే ఈనాడు కాంగ్రెస్ అంటే నేను కొంత పేర్లు చెప్పలేను, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక వ్యూహకర్త కేసీఆర్ దగ్గర గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళిత సమాజం ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మాదిగ సమాజం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ సమాజం అంతా కూడా నాకు వ్యతిరేకంగా ఉండబోతుంది. కాబట్టి ఆ ఓట్లను చీల్చడానికి ఒక దళిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తిని మనం రంగంలోకి దించి ఆయనతోటి పొలిటికల్గా రాజకీయంగా పార్టీ పెట్టించాలా, లేదంటే ఉన్న పార్టీలోకి పంపించాలా అనేటువంటి ఒక వ్యూహరచన 2020కి ముందే కేసీఆర్ రచించిండు. దాని ప్రకారమే ఆ వ్యూహంలో భాగంగానే ముందుకు సాగిండు అనేది మనం స్పష్టంగా చెప్పగలం. దానిలో భాగంగానే బీఆర్ఎస్పీ అనేటువంటి ఒక దళిత ముసుగులో, అదేవిధంగా బహుజన ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్పీ ఈరోజు బయలుదేరిండు.
ఏది బీఎస్పీ పార్టీలో చేరి ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పైన పోరాటం చేసేది నేనే అంటూ ఈరోజు లక్షలాది మంది స్వారోలను కూడా మోసం చేస్తున్నాడు అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో అంటే 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. ఈరోజు కాళేశ్వరం నుంచి మొదలుపెట్టుకుంటే దళిత బంధు వరకు అనేకమైనటువంటి పథకాల్లో ఈరోజు కేసీఆర్ స్పష్టంగా ఈరోజు అవినీతి అక్రమాలు చేసి వీళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం కావచ్చు, లేదంటే ఆర్థిక ఆధిపత్యం కోసం కావచ్చు అనేకమైన ప్రయత్నాలు చేసి ఈరోజు తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు అనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, ఆనాడు ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్రులు చేసినటువంటి ద్రోహం కంటే కూడా కేసీఆర్ మరియు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి ద్రోహమే పెద్దది అని చెప్పేసి కాలోజీ టీవీ వేదికగా పలుమార్లు మేము గలమెత్తినం, ప్రశ్నించడం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్పీ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం గత 2021 నుంచే తీసుకుందాం. ఆయన 2021లో తన యొక్క జాబ్కి ఏదైతే గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్పీ తన జాబ్కు రిజైన్ చేయడం, వీఆర్ఎస్ తీసుకోవడం, ఇమీడియట్గా అది యాక్సెప్ట్ కావడం, ఇమీడియట్గా తను బీఎస్పీలో చేరడం, నల్గొండ వేదికగా భారీ ఎత్తున చాలామంది కూడా ఈరోజు ఆర్ఎస్పీ అభిమానులుగా చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారీ ఎత్తున ఆయనకు మద్దతుగా ఈరోజు ఒక్క రూపాయి ఆశించకుండా ఆయన వెనక కదిలిరు లక్షలాదిగా. ఆ తర్వాత కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో కాళేశ్వరం కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేదంటే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ముఖ్యంగా గ్రూప్ 1 సమస్య ఏదైతే ఉందో, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఉందో, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ ఏదైతే ఉందో అవన్నిటిపైన అలుపెరుగని పోరాటం చేసిండు అనేది ఆర్ఎస్పీ చేసిన స్పష్టంగా నేనైతే చెప్పగలను. కానీ అది కేవలం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికైనా, లేదంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు కాపాడడం కోసమా అనేటువంటి చర్చ ఈరోజు బలంగా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు నేను కొంత విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఆర్ఎస్పీ విషయంలో. ఆర్ఎస్పీ గారు అంటే చాలా అభిమానం నాకు వాస్తవంగా. సరే, ఐడియాలజీస్ వేరు ఉండొచ్చు, ఇంకా వేరే ఏది వేరు ఉండొచ్చు, కానీ కమిట్మెంట్ ఆఫ్ బహుజన సమాజం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆయన చేసినటువంటి గత కాలంలో చేసినటువంటి పని కావచ్చు, లేదంటే ఆయన కల్వకుంట్ల కుటుంబంపై చేసిన పోరాటం కావచ్చు, ఆయనను ఒక అభిమానించే వ్యక్తిగా, నిజంగా కూడా నేను చాలా అభిమానించే వ్యక్తిగా నేనైతే ఉన్నాను వాస్తవంగా. కానీ నిన్నటికి నిన్న బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో అంటూ ఈరోజు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఈరోజు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఆర్ఎస్పీ గారు అని చెప్పేసి నేను ప్రశ్నించదలుచుకున్నాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆర్ఎస్పీ గారి పైన ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో 2021 నుంచి మొన్న ఎలక్షన్స్ వరకు కూడా దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో మీరు అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది కల్వకుంట్ల కుటుంబం పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ పైన కూడా. ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాలి. గ్రూప్ 1 సమస్య ఏదైతే ఉందో, ఆ గ్రూప్ 1 స్కామ్ ఏదైతే టీఎస్పీఎస్సీ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ పైన మీరు అలుపెరుగని పోరాటం చేశారు కదా. మీ వెనక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం కావచ్చు, లేదంటే తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ యువత కావచ్చు, మీ వెంట కదిలిండ్రు కదా. ఎందుకు మీరు సమాధానం చెప్పడం లేదు? దానిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం స్కామ్ పైన కూడా మీరు అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కాళేశ్వరం అవినీతి పైన కూడా మీరు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి పనిని ఆ రోజు మీరు చేసినటువంటి ఆరోపణలు దానిపైన మీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు దళిత బంధుతోటి ఎంతమంది దళితుల జీవితాలు బాగుపడ్డాయో ఈరోజు తెలంగాణ సమాజానికి ఆర్ఎస్పీ చెప్పి, ఒకవేళ నిజంగా దళిత బంధుతోటి దళితుల జీవితాలు బాగుపడ్డాయా అనేటువంటి కోణంలో మాట్లాడితే ఎంతమంది దళితుల జీవితాలు బాగుపడ్డాయి, ఎంతమంది దళిత కుటుంబాలు ఈరోజు పెద్ద ఎత్తున బాగుపడ్డాయో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాల్లో ఈరోజు ఆర్ఎస్పీ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలంగాణ సమాజానికి కనుక సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకు అంటే గత 2.5 సంవత్సరాల కాలంలో మాలాంటి యువత ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నటువంటి క్రమంలో మీరు గలమెత్తితే కదా మీ ఎంబడి తెలంగాణ సమాజం మొత్తం కూడా కదిలింది. మరి ఎందుకు ఈ యొక్క 3 నెలల కాలంలో, అంటే 100 రోజుల కాలంలోనే మీకు కేసీఆర్ ప్రీతిపాత్రుడైండా? కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఈరోజు కరిగిపోయినాయా?
కేసీఆర్ పాపాలను కడగడానికి మీరేమైనా వస్తున్నారా అనేది తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా చెప్పాలి, సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆర్ఎస్పీ గారి పైన ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.